హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు వీడియోలో శివుని తండ్రి మరియు తల్లి ఎవరో తెలుసుకుందాం. హిందూ మతంలో అత్యంత గౌరవనీయమైన దేవతల్లో శివుడొకడు. సృష్టికర్త బ్రహ్మ మరియు సంరక్షకుడు విష్ణువుతో పాటు హిందూ దేవతల త్రిమూర్తులలో ఆయనను విధ్వంసకుడు లేదా పరివర్తనకర్త అని పిలుస్తారు. శివుడు విధ్వంసం, పునరుక్తి, ధ్యానం మరియు సన్యాసం వంటి వివిధ అంశాలను సూచిస్తాడు. ఆయనను తరచుగా సరళత మరియు నిర్లిప్తత యొక్క స్వరూపంగా చిత్రీకరిస్తారు. తలపై చంద్రవంక, మెడ చుట్టూ పాము మరియు నుదిటిపై మూడవ కన్నుతో అలంకరించబడతాడు. శివుడు కైలాస పర్వతం, గంగా నది మరియు అతని దైవిక భార్య పార్వతీదేవితో కూడా సంబంధం కలిగి ఉంటాడు. శివుని తల్లిదండ్రుల గురించి అన్వేషించడం వలన హిందూ పురాణాలలో ఆయన దైవిక స్వభావం మరియు స్థానం మనకు అర్థమవుతుంది. శివుని తల్లిదండ్రుల గురించి అన్వేషించడం వలన హిందూ పురాణాలలో ఆయన దైవిక స్వభావం మరియు స్థానం మనకు అర్థమవుతుంది. శివుని తల్లిదండ్రుల గురించి తెలుసుకోవడం వలన ఇతర దేవతలతో ఆయనకున్న సంబంధం మరియు హిందూ ఆచారాలు, కథలు మరియు తాత్విక బోధనాలలో అంతర్లీనంగా ఉన్న ప్రతివాదం వెలుగులోకి వస్తాయి. అందువల్ల ఆయన తల్లిదండ్రుల గురించి లోతుగా పరిశీలించడం వలన హిందూ సంస్కృతి, ఆధ్యాత్మికత మరియు పురాణాల పట్ల మనకున్న అవగాహన పెరుగుతుంది. శివుడి తండ్రి విశ్వ సృష్టికర్తగా పిలువబడే బ్రహ్మదేవుడు హిందూ మతంలోని ప్రధాన దేవతలలో ఒకడు. అతను 4 ముఖాలతో చిత్రీకరించబడ్డాడు. ప్రతి ఒక్కటి హిందూ మతం యొక్క పవిత్ర గ్రంథాలు అయిన 4 వేదాలలో ఒక్కదానిని సూచిస్తుంది. బ్రహ్మను తరచుగా సంరక్షకుడైన విష్ణువు నుండి ఉద్భవించిన కమలం మీద కూర్చున్నట్లు చిత్రీకరించారు. ఇది విశ్వజలాల నుండి సృష్టిని సూచిస్తుంది. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు బ్రహ్మాండ అని పిలువబడే విశ్వగుడ్డు నుండి విశ్వాన్ని సృష్టించాడు. ఆయన తన దైవిక సంకల్పం మరియు శక్తి ద్వారా స్థలం, కాలం మరియు భౌతిక విశ్వంతో సహా సృష్టి యొక్క అంశాలను రూపొందించాడు. బ్రహ్మ విశ్వంలో నివసించే వివిధ జంతువులను మరియు నిర్జీవులను సృష్టించాడని నమ్ముతారు. హిందూ మతంలో బ్రహ్మ, విష్ణు మరియు శివుడు త్రిమూర్తిగా ఏర్పడతారు. ఇవి అత్యున్నత వాస్తవికత యొక్క 3 అంశాలు. బ్రహ్మ సృష్టి యొక్క కోణాన్ని సూచిస్తాడు, విష్ణువు సంరక్షణను సూచిస్తాడు మరియు శివుడు విధ్వంసం మరియు పునరుక్తిని సూచిస్తాడు. ప్రతి దేవత విశ్వం యొక్క సమతుల్యత మరియు క్రమాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. శివుడు మరియు బ్రహ్మ ఇద్దరు హిందూ దేవదేవులలో భాగమే అయినప్పటికీ వారి సంబంధాన్ని తరచుగా పురాణాలలో సంక్లిష్టతతో చిత్రీకరించారు. శివుడు మరియు బ్రహ్మ సంఘర్షణలో చూపించబడిన కథలున్నాయి. ఇవి సృష్టి, సంరక్షణ మరియు విధ్వంసం యొక్క చరిత్ర స్వభావాన్ని సూచిస్తాయి. అప్పుడప్పుడు విభేదాలు ఉన్నప్పటికీ బ్రహ్మ సృష్టి మరియు శివుడు రూపాంతరం చెందడంతో విశ్వ సమతుల్యతలో అవి ఒకదానికొకటి పూరకంగా ఉంటాయని కూడా అర్థం. శివుని తల్లి హిందూ పురాణాలలో శక్తి అని కూడా పిలువబడే ఆది పరాశక్తి దేవత విశ్వానికి దైవిక తల్లి. ఆమె అన్ని ఉనికిలో వ్యాపించే ఆదిమ శక్తిని సూచిస్తుంది. ఆది పరాశక్తిని తరచుగా శక్తి, సృజనాత్మకత మరియు పరివర్తన యొక్క అంతిమ మూలంగా చిత్రీకరిస్తారు. అన్ని జీవరూపాలను పోషించే మరియు నిలబెట్టే తల్లి దేవతగా ఆమెను పూజిస్తారు. వివిధ పౌరాణిక కథనాలు శక్తి దేవత జననం లేదా అభివ్యక్తిని వివరిస్తాయి. ఒక ప్రసిద్ధ కథనం ఆమె విశ్వంలోని విశ్వశక్తుల నుండి ఉద్భవించి సమతుల్యత మరియు సామరస్యాన్ని పునరుద్ధరించడాన్ని వర్ణిస్తుంది. మరొక కథ ఆమెను శివుని భార్యగా చిత్రీకరిస్తుంది. ఆమె విశ్వపాత్రను నెరవేర్చడానికి అతని దైవిక సారాంశం నుండి ఉద్భవించింది. శక్తి హిందూ మతంలో దైవిక స్త్రీ సూత్రం యొక్క డైనమిక్ మరియు సృజనాత్మక అంశాన్ని కలిగి ఉంటుంది. ఆమె విశ్వం యొక్క సృష్టి, సంరక్షణ మరియు విధ్వంస చక్రాలను నడిపించే అంతర్లీన శక్తిని సూచిస్తుంది. శక్తిని దుర్గా, కాళీ, పార్వతి మరియు లక్ష్మితో సహా వివిధ రూపాలలో పూజిస్తారు.
ప్రతి ఒక్కటి ఆమె దైవిక శక్తి యొక్క విభిన్న అంశాలను సూచిస్తుంది. శక్తి మరియు శివుడి మధ్య సంబంధం హిందూ పురాణాలు మరియు తత్వశాస్త్రంలో అంతర్భాగం. శివుడిని తరచుగా శక్తి యొక్క స్త్రీ శక్తికి పురుష ప్రతిరూపంగా చిత్రీకరిస్తారు. వారి కలయిక సృష్టి మరియు విధ్వంసం వంటి వ్యతిరేక శక్తులను సామరస్యపూర్వకంగా విలీనం చేయడాన్ని సూచిస్తుంది. శక్తిని క్రియాశీల అంశంగా పరిగణిస్తారు, అయితే శివుడు దైవిక విశ్వ నృత్యం యొక్క నిషేధాత్మక అంశాన్ని సూచిస్తాడు. దీనిని శక్తి తాండవం లేదా విధ్వంసం నృత్యం అని పిలుస్తారు. శివుని తల్లిదండ్రులను అన్వేషించడం. ఆయన తండ్రి మరియు తల్లి ఎవరు? శివుడు మరియు అతని తల్లిదండ్రుల మధ్య సంబంధం విశ్వక్రమాన్ని ఆధారపరుస్తున్న సృష్టి, సంరక్షణ మరియు విధ్వంసం యొక్క సంక్లిష్ట పరస్పర చర్యను ప్రతిబింబిస్తుంది. సృష్టికర్తగా బ్రహ్మ పాత్ర మరియు శక్తి దేవత యొక్క ఆదిమ శక్తి స్వరూపం విశ్వంలో పనిచేసే డైనమిక్ శక్తులను వివరిస్తాయి. శివుని వంశావళి గురించి ఆలోచిస్తూ, హిందూ పురాణాల లోతులను అన్వేషిస్తూ, దాని బోధనలైన ఐక్యత, వైవిధ్యం మరియు ఆధ్యాత్మిక జ్ఞానోదయం యొక్క శాశ్వత అన్వేషణలను ఆలింగనం చేసుకుందాం. శివుని తల్లిదండ్రుల నుండి సేకరించిన జ్ఞానం మన జీవితాలలో మరియు మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎక్కువ భక్తి, అవగాహన మరియు సామరస్యాన్ని పెంపొందించుకోవడానికి మనల్ని ప్రేరేపిస్తుంది.